చూడాలి మరి. నెక్స్ట్, ఏపీలో చంద్రబాబు పాలనను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్. కూటమి పాలనలో అన్ని వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు పార్టీ అంటేనే వెన్నుపోటు పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి ప్రజలకు బాధ తప్ప ఏమీ మిగల్లేదు అన్నారు. కూటమి పాలనలో రైతులు రోడ్డున పడ్డారంటూ విమర్శించారు జగన్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దుట లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అని అంటే, ఎవరైనా ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా ఉండేందుకే తాను వచ్చానన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని ఉంది. ఆ అన్నకు 2 భార్యలు ఉన్నాయి, 10 ఎకరాలు సాగు. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళెదురే కనిపిస్తూ ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదు వాళ్ళని. రేట్లు అన్యాయంగా పడిపోతా ఉన్నా కూడా కనీసం పరామర్శ కూడా నోచుకోలేదు ఈ తల్లి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అన్ని విధాలుగా ఫెయిల్ అయింది, దానివల్ల ప్రజలకేమీ ఒరిగింది లేదు అని కామెంట్స్ చేస్తున్నారు వైఎస్ జగన్. ఆల్రెడీ ఇందాక వాసంశెట్టి దానికి సమాధానం కూడా చెప్పున్నారు. రైట్, చూద్దాం. ఇలా ఉన్నప్పటికీ కూడా